సూర్యాపేటలో 9 మంది యువకుల్ని అరెస్ట్ చేస్తుంటే తీసుకొని వెళ్తున్నప్పుడు మహిళలు అడ్డుకున్నారు. ఆ ఉదయం సంఘటన ఎలా జరిగింది, అసలు దీనికి సంబంధించి అసలు వీళ్ళను అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏం వచ్చింది? గ్రామ మహిళలు కూడా మనతో ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాము. చెప్పండి, ఈరోజు జరిగిన సంఘటన మీరు ఎట్లా చూస్తున్నారు? ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే మేము చూడలేకపోతున్నాం. వాడు ఆడపిల్లకు అట్లా చేసినప్పుడు వేరే మా ఆడపిల్ల అయినా ఒకటే, వాళ్ళ ఆడపిల్ల అయినా ఒకటే. వానికి అత్యాచారం పైన వానికి చాలా వాడు ఇచ్చేసిండు అమ్మాయి పైన. వాని వస్తువులు వీళ్ళందరూ పోయి ఖరాబ్ చేస్తుంటే వాని వస్తువులు కాపాడుతందుకు బందోబస్తు వచ్చిర్రు. కానీ ఒక జీవితాన్ని లైఫ్ లాంగ్ ఖరాబ్ చేస్తుంటే మేము ఎట్లా ఊరుకుంటాం సార్? కానీ అమ్మాయికి న్యాయం కావాలి, వానికి ఉరిశిక్ష పడాలి. వాడు మాత్రము వాని కుటుంబం కూడా ఊర్లో ఉండొద్దు, మేము కోరుకునేది అది. ఇంకా వేరే అమ్మాయి కూడా అలాంటి జరగకూడదు. పిల్లలు స్కూల్ దూరం ఉంది, నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వీడిని వదిలేస్తే ఇంకా వేరే వాళ్ళు కూడా వాడిని వదిలేసిరు, మమ్మల్ని ఏం చేసిరు, మేము కూడా చేస్తామని చేస్తారు సార్. అదే మేము కోరుకుంటున్నాం. కానీ అలాంటి వాడిని వదిలేయకూడదు, వానికి ఉరిశిక్ష పడాలి. మీ నుండి కాకపోతే మాకు మహిళలకు అప్పచెప్పండి సార్, మేము చేసే పని మేము చేస్తాం. ఓకే, మహిళలు చెప్పండి అమ్మా, ఎందుకంటే అది అందరిది ఒకే మాట. వాడిని మాత్రం ఊళ్ళకి రానియొద్దు, వాని నడువులనే కాల్వాలి. మా ముంగట కాల్స్తేనే మాకు మనసు తురుతుంటుంది. ఇంకో పోరలకు కూడా, తిరిగే పోరలకు కూడా భయం ఉంటుంది. వాడిని మాత్రము ఉట్టిగా ఇడిచిపెట్టొద్దు, వాళ్ళ దౌర్జన్యాన్ని ఊకోవద్దు. వాడు ఒక్కిల్లు ఊరందరిని కట్టుకుండు, వాడు ఊరందరిని ఆపుతుండు ఒక్కిల్లు గురించి. అంటే ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసిన నిజంగా ఎటువంటి ఏంది చెప్పండి ఒకసారి. జరిగిపోయినాయి, మస్తుగా ఉన్నది వాళ్ళది, చరిత్రనే పెద్దది. కాకుంటే ఎవరు పట్టించుకోరు. కానీ చిన్న అమ్మాయిని అంటే వీడు దారుణంగా ఇది చేసిండంటే మాకు కూడా భయం పుచ్చుకోం సార్. అందరికీ ఆడపిల్లలు లేక కాదు, ఇంటింటికి ఆడపిల్లు ఉన్నది. మరి ఇంకో ఇంట్లో కూడా జరుగుతుంది, ఈ పరిస్థితే వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు కూడా ఇంకా వేరే పోలీసులను తీసుకొస్తారా, వేరే బందోబస్తుని తీసుకొస్తారా? ఇప్పుడు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి అమ్మ ఒకసారి? వాళ్ళ కుటుంబం గురించి అది పైస ఉండొచ్చు, బలం ఉండొచ్చు సారు. బలం పైస పనిచేయది. ఇవాళ లేని కుటుంబం నాశనం పట్టించినావు. ఇల్లు దగ్గర ఇల్లు నీ ఇంట్లో కూర్చుండబెట్టుకొని తినబెట్టుకున్నావు, ఏదైనా తెచ్చింది కూడా ఇక వాటి బిల్లు అని ఇచ్చినవి. ఇవాళ నువ్వు అంత అత్యాచారం చేసినావు అంటే ఏడికి న్యాయం సారు? అది ఆడిని కాల్సి నిలవ ఇదే కచ్చిరి ముంగట, ఇదే ఆఫీస్ కాడ వాడిని ఈయనే కాలుగుర్రి. వాడిని ఎవ్వరు కానీ మేము ఎందుకు ఊపుకుంటున్నామంటే ఈ బస్సులు కాలరు, పోలీసు మీద పోలీసు మెంటీరి అందరు వచ్చే వరకు మేము ఏం మాట్లాడలేకపోతున్నాం. ఆ బాధ భరింపలేక మేము చూసుకుంటూ పోతున్నాము. ఎందుకంటే మమ్మల్ని మాట్లాడనిస్తలేరు, ముందుకు రానిస్తలేరు. ఇటువంటిది సంపత్తి కాదు. ఎక్కడో సిటీలో జరిగిందంటే ఈ బాధలు ఉంటే ఆ బాధలకు రారు. ఇది పల్లెటూరు సార్. ఈ పల్లెటూరులో ఏమైనా చిన్నదైనా కానీ అందరు నిలబడి మాట్లాడతారు. మరి ఇటువంటి దాన్ని మొత్తం దాచిపెడుతుర్రంటే ఇప్పుడు అది డబ్బుతోట లేకపోతే 10 మందితోటి పదపట్టుతోట అది ఏమో నాశనకాలం. మరి అంత దుర్బుద్ధి ఏడలేదు. ఇంత పల్లెటూరులోనే ఇంత ఈ గ్రామం పెద్దది, మన మండలం అంటే ఎక్కడ పేరెళ్ళిన ఊరు. ఇవాళ ఇంత తయారైందంటే రేపు బతకరా సారు? ఎవరు బతకరు కదా, ఎవరు బతకరు, నిలబడరు. అట్లా చాలా ఆడళ్ళు ఉండొద్దు. మొగోళ్ళ రాజకీయం అయితే వాని బలం ఉంటే పైసా చూపించుకొని పదపట్టలు ఉండని. కానీ ఇటువంటి పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తలేదు. ఇప్పుడు పిల్లోతాట తల్లితాట వాళ్ళు ఎడ్డెక్కి రోళ్ళు, వాళ్ళకి బలం లేదు. ఆమెకు మాట్లాడొస్తలేదు, వాళ్ళ కుటుంబమే కూలిపోయింది. మరి వాళ్ళని ఎట్లా చేస్తాం సారు? అట్లా కావద్దు. మంచిగా జరిగి వానికి శిక్ష కావాలి. మెయిన్ కోరింది మేమంతా మహిళ మొత్తం ఈ ఊరు పబ్లిక్ కోరింది అది, వాడిని తీసేయాలి. అయితే ఎక్కడో సంఘటనల మీద ఇప్పటికి వరకు విన్నాం, కానీ ఇక్కడ ఊర్లో జరిగినటువంటి సంఘటన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించలేదు అని చెప్పంటారు గ్రామస్తులు, కొంతమంది యువకులు ఉన్నారు. చెప్పండి, అసలు దీన్ని సంఘటన ఎట్లా చూస్తున్నారు మీరు? నా పేరు నరేందర్ రెడ్డి, కుమ్రవెల్లి మండలం, నేను యువ మోర్చా ప్రధాన కార్యదర్శి. ఈ మైనర్ అమ్మాయి, ఒక 10-12 సంవత్సరాలు లేని ఒక అమ్మాయి పైన ఈ దుర్మార్గుడు ఇంత నీచానికి ఒడిగట్టిండు అంటే అసలు ఎక్కడ పోతుంది మన సమాజం? అసలు ఎందువల్ల ఇట్లా జరుగుతుంది? మరి ప్రజలు ఎందుకు దీన్ని గమనిస్తలేరు? బాగా ఆలోచించాల్సిన విషయం. అసలు ఒక ముస్లిం క్యాండిడేట్ ఇంత దారుణానికి ఒడిగడుతుండు అంటే మన హిందుత్వము ఐకమత్యం లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇప్పటికైనా హిందువులారా అందరూ మేల్కొని మీరు ఆలోచన చేయాల్సిన అంశము ఇంకా ఎంతో ఉంది. బాగా ఆలోచన చేయాలి గ్రామస్తులు, ముఖ్యంగా యువతరం. ఇప్పుడు ఈరోజు మనకు సిపి గారు, మన స్థానిక సిపి గారు, మన పోలీస్ వ్యవస్థ ఈరోజు మనకు ఇంతగా బెటాలియన్ అంటే ఇంత సెక్యూరిటీని ఇచ్చారు. అసలు ఎందుకు ఇంత సెక్యూరిటీ, దేని పర్పస్ ఇచ్చారు అంటే ఇక్కడ ఈ ఒక విషయాన్ని దేశం వరకు కూడా హైలైట్ అవుతుందని చెప్పి దీన్ని ఇంత లోపలనే క్లోజ్ చేయడానికి
అంటే ఇదంతా మీరు బెటాలియన్ క్లోజ్ చేయడానికే కదా, ఎందుకు చేస్తున్నారు? నేను ఈరోజు పోలీస్ వ్యవస్థకి నేను ఒకటే కోరుకుంటున్నాను, న్యాయం చేయండి. ఆ అమ్మాయికి ఆ కుటుంబానికి న్యాయం చేసి ఒక విధంగా మైనర్ వ్యక్తులపైన ఏ దుర్మార్గులైతే ఈ దాడులకు ఒడిగడుతున్నారో వాళ్ళ కోసం మీ చట్టం ఆ చట్టాన్ని చూస్తే మళ్ళీ రాబోయే తరం యువతరం చాలా మంచి భద్రతతోని ఉండే విధంగా మీరు అలాంటి అంశాన్ని చేయాలి, అలాంటి చట్టాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, గ్రామస్తులు ఉన్నారు, ఎందుకంటే ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళకు ధైర్యం, ఎందుకంటే తమ ఊరి ఏది ఏమైనా సరే మా ఊరి వాళ్ళని మేము కాపాడుకుంటామన్నటువంటి ఒక ధీమా మాత్రం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, నిన్న జరిగిన సంఘటన, నిన్న మొన్న ఒక రకమైనటువంటి వాతావరణం మీ ఊళ్ళో ఉంది, మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు నిందితులకు భరోసా ఉందని మీరు భావిస్తున్నారా? ఎవరికి భరోసా ఉంది, నిందితులకా ఇటు బాధితులకా? బాధితులకే నిర్వహించుకోవాలి, మాకు న్యాయం కావాలి సార్. మాకు ఎప్పుడైనా మేము మహిళా సంఘాల ముందుకు వచ్చి చేద్దామంటే పోలీసులు వచ్చి మనం బెదిరిస్తారు, మీకు కేసు చేస్తాం, మీరు ఏం మాట్లాడద్దు అంటే. ఆడలంటే గింత వాల్యూ లేదు సార్. బెదిరిస్తున్నారు పోలీసులు, మాకు కేసు పెడతాం, మీకు కేసు బుక్ అవుతుందని పోలీసు వాళ్ళు మాకు చెప్తారు. మాకు భయం అన్న విషయము బందోబస్తు కట్టుకుండు మాకు వాళ్ళ గురించి ఏం మాట్లాడతలేరు వాళ్ళ గురించి. మా గురించి న్యాయం చేయాలి, అమ్మాయి గురించి న్యాయం చేయాలి, వానికి ఊరి శిక్ష పడాలి. ఓకే, ఇప్పుడు మరి వాళ్ళు ఇంటికి ఎదురుగా అంటున్నారు కదా, మరి రేపు ఉండేటువంటి పరిస్థితి ఒక దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉందంటారా? పరిస్థితి లేదు, వాడు ఎక్కడ ఉండడుగా, చేసిండు కదా, ఉండడు. వాడికి ఒక న్యాయం చేసిండు కాబట్టి ఉండడుగా, మన భయం అనేది తట్టింది, ఉండడుగా. గ్రామంలో ఉన్నటువంటి యువకులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని చూసి ఇక్కడ యువ నాయకులు కూడా వస్తున్నారు, ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి యువకులకు అండగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళని కూడా మాట్లాడనిస్తలేనటువంటి ఒక ఆందోళన కూడా చాలా మందిలో కనిపిస్తుంది. యువ నాయకులు కూడా ఉన్నారు బీజేపీ నుండి. చెప్పండి, అసలు దీన్ని సంఘటన ఎట్లా చూస్తున్నారు మీరు? ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి యువకులు కూడా మాట్లాడకుండా ఇప్పటివరకు ఏంటంటే ఏ ఒక్క యువకుడు కూడా వచ్చి మాట్లాడలేదు, దీనికి కారణం ఏంటంటారు? ఇక్కడ గురువన్నపేట గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ చర్య యావత్ దేశం కూడా సిగ్గుచేటుతో తలదించుకోవాల్సిన టైం ఏర్పడింది. ఈ గురువన్నపేటలో ఉన్నటువంటి యువకులు నేను అడుగుతా ఉన్నా, ఏం చేస్తూ ఉన్నారు ఇక్కడ? ఈ యువకులందరూ మన ఇంటిలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదకి రావాల్సింది మన యువకులే కదా. మీరు ఎక్కడ ఆ కుటుంబానికి భారతీయ జనతా యువ మోర్చా అండగా ఉంటుంది. ఈ ఊరు నుంచే కాకుండా ఈ జిల్లా మొత్తం, రాష్ట్రం మొత్తం కూడా యువకులు మొత్తం కూడా ఆ పాపకు అండగా ఉంటుంది. ఆ శరీబుద్ధిని ఏదైతే ఉండో వానికి ఉరిశిక్ష వేసే వరకు కూడా భారతీయ జనతా యువ మోర్చా పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులు వాళ్ళ యొక్క ఆస్తులు మొత్తం తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని వాళ్ళకు బందోబస్తు ఇస్తూ ఉన్నారంటే ఇంతకన్నా సిగ్గుచాటు ఇంకోటి ఉండదు. మహిళా కమిషనర్ అంటా ఉన్నారు, ఆ కమిషనర్ ఏం చెప్తుంది? సోషల్ మీడియాలో పెట్టినటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారి మీద కేసులు అయినాయి, రౌడీ షీట్లు అయినాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ భారతీయ జనతా యువ మోర్చా ఒకటే చెప్తుంది, ఎంతమంది మీద కేసులు పెడతావో పెట్టు, ఎంతమంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తావో చెయ్యి, కానీ బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు కూడా భారతీయ జనతా యువ మోర్చా పోరాడతామని చెప్పేసి మేము గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే, అయితే బాధితులకు కూడా ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పి అంటున్నారు. ఇప్పటికే అనేక ఇబ్బందులు, అంటే బయటికి చెప్పుకోలేక, మింగలేక, కక్కలేక ఆ కుటుంబంలోకి ఎవరిని కూడా వెళ్ళనివ్వట్లేదు. బాధితుల్ని పరామర్శిద్దామన్నా కానీ పోనిచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో బిక్కుమంటూ ఉన్నారనేది ఒక ఆందోళన మాత్రం వారి కుటుంబ సభ్యులు నిన్నటి నుంచి వెలుగెక్కుతున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఊరంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం ఉదయం నుండి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుండి పోలీసు పహారా, ఇంటింటికి ఒక పోలీసు ఉన్నారు, కూడల వద్ద 10 మంది సంఖ్యలో పోలీసులు ఉన్నారు. కానీ వీళ్ళంతా ఎవరికి రక్షణ అన్నటువంటి ఒక ఆందోళన, అలాగే కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తున్నాయి. సిపి గారు చెప్తున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమాలలో వస్తున్నటువంటి దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఇక్కడ భారతీయ యువ మోర్చా నాయకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక సభ్య సమాజము అందరికీ తెలవాల్సినటువంటి అవసరం, ఎవరిని రక్షించడం కోసము, బెదిరించడం కోసం ఈ కేసులు పెడుతున్నామని చెప్పి అంటున్నారు. దీన్ని బట్టి చూస్తూనే ఉంది, పోలీసులు కానీ ఇటు నాయకులు కానీ ఎవరికి అండగా నిలబడుతున్నారు. బాధితులకు అండగా, అది కూడా ఒక 7వ తరగతి చదువుతున్నటువంటి ఒక అమ్మాయికి అండగా నిలబడాల్సినటువంటి సభ్య సమాజము ఎవరికి వత్తాసు పలుకుతుందన్నటువంటి ఒక ఆందోళన, అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి గురువన్నపేటలో కనిపిస్తుంది. గురువన్నపేట నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.